హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌత్ కొరియా ముచ్చట్లు. సో నేను సోల్కి వచ్చాను కదా, మీరు ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే నేను సోల్కి వచ్చింది తెలిసే ఉంటుంది. సో ఇవాళ డే 1 ఇన్ సోల్. సో ఇప్పుడే లేచి బ్రష్ చేసుకున్నా అంతే. సో వెదర్ ఎట్లుందని చూస్తున్నా. ఇంకా చూడండి అంతా స్లీపీగా ఉంది. నైట్ చాలా లేట్ అయిపోయింది. సో మీకు కూడా వెదర్ చూపిస్తావే. చూసారా, నేను మార్నింగ్ లేచి ఇలా చూసేసరికి ఈ వ్యూ దర్శనం ఇచ్చింది. అంటే ఫుల్గా వర్షం పడుతుంది, అంటే నైట్ నుంచి వెళ్ళి ఫుల్ వర్షం పడుతున్నట్టుంది. ఇంకా అది ఆగట్లేదు. సర్లే అనేసి ఒకసారి వెదర్ రిపోర్ట్ చూస్తే 100% వర్షం అని చూపిస్తుంది డే మొత్తం. సో ఇంకా మేము ఏం డిసైడ్ అయినామంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళేది లేదు, మంచిగా రెస్ట్ తీసుకుందాము, ఇంట్లోనే రెస్ట్ తీసుకొని ఫుల్గా మంచి వంటకాలు చేసుకొని తిందాము అనేసి ఫిక్స్ అయినాం. అందుకే మా డే 1 అనేది వాట్ 18 డే అయింది. సో ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ ఇంట్లోనే ఉండి వెదర్ని ఎంజాయ్ చేస్తూ మా టైంని అట్లా స్పెండ్ చేసినాం అన్నమాట. సో ఇక్కడ చూడండి ఎంత వర్షం పడిందో నైట్ నుంచి. సో ఆ రోజు ఇంకా మేము మంచి ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాం అన్నమాట. ఎందుకు పూజ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మోస్ట్లీ మేమిద్దరము ఉన్నాము అంటే పక్క ఏదో ఒక రోజు పూజ చేస్తాం, అది సండే అయినా పర్లేదు. జస్ట్ అట్లా ఇద్దరం కలిసి పూజ చేయడం అనేది మా ఇద్దరికి చాలా ఇష్టం. సో అందుకే ఆ రోజు ఇంకా బయటికి ఏం వెళ్ళట్లేదు కదా అనేసి ఇంకా మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. సో ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంకా కొబ్బరి నీళ్ళు తాగుతున్నా. ఈ కొబ్బరి నీళ్ళు ఎగ్జాక్ట్గా 2 గ్లాసెస్ వచ్చినాయి. ఇంత ఇప్పుడు నేను తాగుతున్నా కదా, సేమ్ అట్లాంటి 2 గ్లాసెస్ వచ్చినాయి వాటర్. ఎంత టేస్టీ ఉంటుందంటే అబ్బా, చాలా బాగుంటాయి ఇక్కడ కొబ్బరి నీళ్ళు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయి వాటర్ అనేది, చాలా బాగుంటాయి. మన కొబ్బరి నీళ్ళు అయితే కొంచెం చప్పగా అనిపిస్తుంది, కానీ ఈ కొబ్బరి నీళ్ళు అయితే చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ నేను మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. సో అక్కడ వెదర్ చూసుకుంటూ మంచి కొబ్బరి నీళ్ళు ఎంజాయ్ చేస్తున్నా మార్నింగ్. No. Welcome. సో ఇంకా మార్నింగ్ జస్ట్ కొబ్బరి నీళ్ళు తాగినాం అనేసి ఇంకా స్మూతీ ప్రిపేర్ చేసింది. సో స్మూతీ మా ఇద్దరికి చాలా ఇష్టం, ఎందుకంటే మార్నింగ్ ఇది తాగితే ఏంటంటే మంచిగా లైట్గా అనిపిస్తుంది పొట్ట. అంటే అంత ఇడ్లీ దోశలు వీటికంటే స్మూతీ మంచిగా అనిపిస్తుంది లైట్గా. సో నేను అట్లా మంచి ఎంజాయ్ చేస్తున్నా. సో ఇంకా ఇలా నేను వాక్ చేసుకుంటుంటే ఇది ప్రోటీన్ లడ్డు తీసుకొచ్చి ఇచ్చింది. ఇంకా 12కి అలా ఒక లడ్డుని మంచిగా లాగించేసిన. ఇవి చాలా యమ్మీగా ఉంటుంది, అంటే షుగర్ యూజ్ చేయకుండా జస్ట్ అన్నీ ఏంటిది బాదం పిస్తా ఇవన్నీ కలిపి అంటే వీటితోని లడ్డు ప్రిపేర్ చేసుకుంటాం మేము. సో బాగుంటుంది టేస్టీగా. సో ఇంకా 12కి అలా లడ్డు తిన్నాను. థ్యాంక్ యూ రాజంగులు. You are welcome. థ్యాంక్ యూ. సో ఇవాళ లంచ్ యమ్మీ నా కోసం బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. సో యమ్మీ. థ్యాంక్ యూ సోనుగా. థ్యాంక్ యూ జింగులు. You're welcome. సో ఇప్పుడు ఒక పట్టేద్దాం. సో బగారా రైస్ చికెన్ కర్రీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మన కోసం స్పెషల్గా వండింది, తినొచ్చా తినరాదా అంటే చాలా బాగా చేస్తుంది. లెట్స్ టేస్ట్ ఇట్. నేను వచ్చిన అని ఇంత కష్టపడి వండిందో
లవ్ యూ రజుంగులు. ఊకో ఫస్ట్ మీకు ఒక ముద్ద. అదిరిపోయింది. బాగుందా? సూపర్. ఏదో మీ రేటింగ్లు అలా. సూపర్. మిన్ను ఏం చేస్తున్నావు? సి మనం బయటకు వెళ్దాం అనుకున్నాం కదా, ఫుల్ క్లౌడీగా ఉంది చూడు. అవునవును, మొత్తం మేఘాలు వచ్చినాయి కదా, ఫుల్ ఘోరంగా మేఘాలు వచ్చినాయి. ఫ్రెండ్స్ మీకు కూడా చూపిస్తుంది చూడండి. యాక్చువల్గా మేము పొద్దున్నుంచి బయటకు వెళ్దామని అట్లా చూస్తూనే ఉన్నాం, బట్ ఫుల్ వర్షం పడింది. సో ఇప్పుడు వెళ్దామా అని అనుకుంటే మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. అదే చూస్తున్నా నేను ఇక్కడ నుంచి. అండ్ వ్యూ అయితే అదిరిపోయింది. ఈ టైంలో మంచి టీ తాగితే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి వేడి వేడి టీ. థ్యాంక్ యూ రజుంగులు. టేస్ట్ ఇట్. టీ ఎలా ఉందో చూడు. ఇక నువ్వు పెట్టినాక బాగుండదా? ట్రై ఇట్. Cheers guys. వా, అదిరిపోయిందా? సూపర్గా ఉంది. పొగలు కూడా వస్తుంది. అండ్ ఈ వెదర్కి విండో పక్కన చాయ్ నాకు చాలా చాలా ఇష్టం. అంటే మా ఇద్దరికి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇట్లా క్లౌడీగా ఉంటే వెదర్, ఇలా ఉంటే టీ తాగడం, అది కూడా విండో పక్కన ఇలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ తాగడం చాలా చాలా ఇష్టం. సో మేము ఇప్పుడు మా టీ టైంని ఎంజాయ్ చేస్తాం. Cheers. ఇది మిక్స్చర్. ఇక్కడ ఇతేవన్లో ఒకటి ఇండియన్ స్టోర్ ఉంటుంది, దాంట్లో నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. ఇదేమో ఇండియా నుంచి వచ్చేటప్పుడు డిమార్ట్లో కొనుక్కున్నవి చెకోడీలు. సో ఈ చెకోడీలు అంటే మా ఇద్దరికి చాలా చాలా ఇష్టము. ఎప్పుడన్నా ఇట్లా మేము ఇద్దరం కలిస్తేనే ఇట్లా స్నాక్ తింటాము, జనరల్గా అయితే తినము డైలీ. ఇద్దరం ఉంటే అంతే, ఇంకా చీట్ డేస్ అన్నమాట. సో ఇది ఇప్పుడు టీ టైం, టీ ఎంజాయ్ చేస్తాం మేము. సో గాయస్, ఇప్పుడు టైం 7 అవుతుంది. మా చెల్లె కిచెన్లో అష్ట కష్టాలు పడి ఏమో చేస్తుంది. లెట్స్ గో అండ్ సీ ఏం చేస్తుందో చూద్దాము. దాని తెలియదు నేను రికార్డ్ చేస్తున్నట్టు. లెట్స్ గో. చింగులు ఏ దీని కూడా వీడియో తెచ్చు. ఏం చేస్తున్నావురా? అప్పాలు చేస్తున్నా, మక్క గారెల్ విత్ లెస్ ఆయిల్. ఆయిల్ మంచిది కాదని అని అనుకోవద్దు, ఆయిల్ లేదు తట్టర్ ఫ్లాప్ అయింది కాబట్టి తక్కువ ఆయిల్ పోసి చేస్తున్నాం. అరే నువ్వు ఇంత పెద్దదాన్ని ఎప్పుడైనా గిన్ని గిన్ని వంటలు చేస్తున్నా అంటే అసలు నీకు వంటలే రావు కదరా. అంతా యూట్యూబ్ ఆయన మహా. సో అదన్నమాట మా చెల్లె మా ఫేవరెట్ మక్క గారెలు చేసింది. ఇది ఎప్పుడు తిన్నాం మనం? ఇప్పుడు లాంగ్ బ్యాక్. సో ఇదన్నమాట. ఓకే క్యారియర్. నేనన్నా హెల్తీ అన్నారా? వద్దురా, నేను తిని ఇక్కడ ఉంటే వంట పెంట్ అవుతుంది, వంట కాదు. వద్దురా. బాయ్ బాయ్. చూసారు కదా అక్కడ ఎంత కష్టపడుతుందో మన కోసమే అన్నట్టు. మక్క గారు అంటే మాకు ఇద్దరికి చాలా చాలా ఇష్టం. అండ్ బాగా రోజుల తర్వాత ఇక్కడ మాకు మక్కలు దొరికినాయంట. తను మార్కెట్కి వెళ్ళినప్పుడు మక్కలు దొరికితే స్పెషల్గా మా కోసం చేద్దామనేసి తీసుకొచ్చింది మక్కలు. అండ్ అవి వెరైటీ మక్కలు అన్నట్టు. యాక్చువల్గా ప్రాసెస్ ఏమైందంటే ఫస్ట్ వాటితో చేస్తుంటే అది అట్టప్లాప్ అయిందంట. అంటే ఇచ్చుకపోతుంది కదా, సో అంటే వాటర్ ఎక్కువైందో ఏమో అయిపోయింది. ఇక్కడ మక్కలతో ఎప్పుడు అంటే ప్రాపర్గా రాదు. దాంట్లో ఏంటంటే ఆ లిక్విడ్ కంటెంట్ ఉంటుంది కదా, మక్కల లోపల బాగా లేత కంకులు ఉంటాయి అన్నమాట. మన ఇండియాలో కంకులు వేరే ఉంటాయి, ఇక్కడ కంకులు వేరే ఉంటాయి. సో దాంతో చేస్తే ఉంటే ఇచ్చుకపోతున్నాయి అన్నమాట. సో అందుకే ఇప్పుడు లైక్ షాలో ఫ్రై లాగా అట్లా తక్కువ ఆయిల్తో చేస్తుంది. సో ఒకసారి రెడీ అయిన తర్వాత చూద్దాము ఎట్లా ఉంటుంది, టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేసి. లెట్స్ వెయిట్. గైస్
సి మన మక్క గారెలు రెడీ అయినాయి. ఎంత బాగా వచ్చినాయి కదా, టేస్ట్ కూడా అదిరిపోయింది. నేను ఆల్రెడీ ఉండవట్లేక ఆల్రెడీ టేస్ట్ చేసేసిన అన్నట్టు. చాలా చాలా బాగున్నాయి. చూడండి, ఇది రిజల్ట్. అంటే మీరు కూడా అట్లా డీప్ ఫ్రై కాకుండా ఇట్లా షాలో ఫ్రై మాలాగా ట్రై చేయండి. ఓకే, సో ఇప్పుడు మక్క గారెలు టేస్ట్ చేద్దాం. మీకు కూడా అయిపోయినాయి. ఇంకా డీప్ ఫ్రై చేసేదానికంటే ఇట్లా చేసుకోండి, అదిరిపోతాయి. అడ్లగంటే ఇట్లా బాగున్నాయి, క్రిస్పీగా లైక్ బిస్కెట్స్ లాగా. చాలా బాగున్నా, చాలా బాగున్నాయి రజ్జంగులు. మీరు అనుకోవాలి పొద్దు నుంచే నేను తింటూనే ఉన్నా అనుకోకండి. అసలు నేను ఏం చేయనియట్లేదు, అదే చేస్తుంది పనులన్నీ. కర్రీస్ కానీ రైస్ అన్ని మార్నింగ్ నుంచి వంట అంతా అదే చేస్తుంది. నేను ఏం పని చేయనిస్తలేదు అన్నట్టు. నేను ఇట్లా పందిలాగా తింటున్నా అనుకోకండి. పొద్దు నుంచి తింటూనే ఉన్నా నేనైతే. అది చేస్తూనే ఉంది, నేను తింటూనే ఉన్నాం. నా పొట్టకు నా రూమ్ కోసం చేస్తా కదరా అని అంటుంది. బట్ ఇట్లా ఊరికనే తింటా ఉంటే కూడా బోర్ కొడుతుంది కదా, అప్పుడప్పుడు మనం కూడా పని చేయాలి. ఎనివే చాలా 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 టేస్టీగా ఉన్నాయి. చూడండి, మీరు చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఆపకుండా తినేస్తున్నా. ఇవాళంతా డే ఇన్ మై లైఫ్ కాకుండా అసలు వాట్ ఐ ఎయిట్ ఇన్ డే అని పెడితే బాగుంటుంది ఏమో టైటిల్. ఏదో చేద్దాం అనుకుని ఏదో అయిపోయింది. సో ఇదే డిన్నర్ అన్నమాట. ఎందుకంటే పొద్దు నుంచి బాగా తిని ఇంకా నైట్ లైట్గా చేద్దాం అనుకున్నాం. సో ఇవి తినేసి ఇంకా వ్లాగ్ ఎండ్ చేస్తా కావచ్చు. ఇంకా ఏం లేదు. రేపు బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. వెదర్ సపోర్ట్ చేస్తే రేపు సన్నీ డే అని చూపిస్తుంది. ఇన్ కేస్ వర్షం పడకుండా వెదర్ బాగుంది, సన్నీ డే అయితే పక్కా బయటకు వెళ్తాం. అండ్ అది కూడా మార్నింగ్ నుంచి నైట్ వ్లాగ్ అంటే ఈవినింగ్ వరకు వ్లాగ్ షూట్ చేస్తాను. పక్కా చూడండి. ఓకే, లెట్స్ ఎండ్ దిస్ వ్లాగ్. నో, ఐ థింక్ ఐస్ క్రీమ్ తింటాం అనుకుంటున్నా. ఐస్ క్రీమ్ ఉందంట. ఐస్ క్రీమ్ తిన్నది కూడా చూపిస్తా గైస్. సో ఫస్ట్ అయితే నేను ఇది తిన్నాక మళ్ళీ టచ్లోకి వస్తా. బాయ్. నిన్ను ఏం చేస్తున్నావు? నేను హోంవర్క్ చేసుకుంటున్నా. మూడు చేసుకుంటున్నావు. ఇక పడుకునే ముందు నీకేం తినాలనిపిస్తలేదా? ఐస్ క్రీమ్ స్వీట్ ఉంటే బాగుంటుంది. యువర్ ఐస్ క్రీమ్ ఈస్ హియర్. థ్యాంక్ యూ. నేనే చేసిన. టెక్స్చర్ భలే వచ్చింది కదా, సూపర్. గైస్ యూనో ఈ ఐస్ క్రీమ్ బయట ఉన్న ఐస్ క్రీమ్ కాదు. మా చెల్లె స్వహస్తాలతోని తన టాలెంట్ అంతా యూజ్ చేసి అంత అద్దులే తిను ఫస్ట్ అయితే తయారు చేసింది ఐస్ క్రీమ్. లైక్ బయట ఉన్నట్టే ఉంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం. ఫస్ట్ మీకు బాగుందా? సూపర్. స్వీట్గా ఉందా, కొంచెం సప్పగా ఏమన్నా ఉందా? లేదు, కరెక్ట్ సెట్ అయిందా? పర్ఫెక్ట్. థ్యాంక్ యూ రజంగులు. ఓ మై గాడ్, దాదాపు ఐస్ క్రీమ్ తినక 1 year అయిపోతుంది. మనం జిమ్ కోతున్నాం కదా, ఐస్ క్రీమ్ తినట్లేదు. సో 1 year తర్వాత ఇది కూడా ఏంటి హెల్తీ వర్షన్ విత్ డేట్స్ తో తయారు చేసింది అన్నమాట, షుగర్ కాకుండా. చాలా 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 యమ్మీగా ఉంది. ట్రస్ట్ మీ, 100కి 100 జంగులు. షాప్ పెట్టుకోవచ్చు, ఐస్ క్రీమ్ షాప్ పెట్టుకోవచ్చురా. సూపర్ సూపర్ సూపర్. టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోయింది కొంచెం బాగా వచ్చిందని. ఎస్ ఎస్, అదిరిపోయింది. ఓకే గైస్, ఇది ఇవాళ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా.
సో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసిన అంటే చేసినంత ఎక్కువ చూపించలేదు కదా, మొత్తం తిండే చూపించిన నేను. అంటే నేను వచ్చినా అని మా చెల్లె ఫుల్ వెరైటీస్ చేసింది నా కోసం. అండ్ లవ్ యూ సో మచ్. సో ఇట్లనే మీ సిస్టర్స్ కూడా ఉంటారా? లైక్ పేరుకి మాత్రమే నేను పెద్ద, బట్ ఎప్పుడు అది నన్ను ఒక చిన్న పిల్లలాగా, ఒక బేబీ లాగా నన్ను చాలా ప్యాంపర్ చేస్తుంది. మీ సిస్టర్స్ కూడా అట్లనే ఉంటే కామెంట్ చేయండి. అంటే ఒక సిస్టర్స్ మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు ఈ బాండింగ్ ని. సో నో వర్డ్స్, ఐఎమ్ రియలీ హ్యాపీ. సో రేపు కూడా నేను వ్లాగ్ చేస్తాను, అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ సైనింగ్ ఆఫ్ విత్ కెమెరామెన్ సంగీత, yes, సౌత్ కొరియాలో సంగీత. సో ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.